పనసకాయలు తెచ్చానండి. విజయవాడ వెళ్ళాను, పొద్దున్నరింటికి వెళ్ళాను. ఇప్పుడే వచ్చాను. ఒక ఆమె చూసింది, కాయలు చూసి ఆమెకి ఇష్టం అంట. ఏమండి నేను తీసుకుంటా అండి, కొయ్యరా కాయ అంది. అంటే ఇప్పటికిప్పుడు ఏడా కోసాను కాయ నేను. పాపం 200 కొనిందామా. 2 డజన్లు పనస్తాలను కొనిందండి. అంటే నేను 100 రూపాయలు చెప్తాను, 75 రూపాయలు చొప్పుంది కొనింది. 2 డజన్లు కొనింది. మళ్ళీ ఒక 50 రూపాయలు ఇత్తనాలు తొనలు ఉంటే ఒక 50 రూపాయల తొనలు అవి కూడా తీసుకుందండి. ఇత్తనాలు కూడా 200 ఇచ్చింది. పాపం కూర్చుంది, పాపం కోసింది ఆ కాయ. కొంచెం ఆమె కొంచెం హడావుడి చేసింది, హాస్పిటల్కి వచ్చిందంట. అయితే చేయి అయిపోయింది నాకు. చూడండి, చెయ్య తెగిపోయింది. తెగిపోతే 3 సార్లు పేపర్లు ముక్కలు కోసి చించి పెట్టాము, రక్తం ఆగలేదండి. రక్తం ఆగలేదు. ఆమె అనేది పాపం ఇబ్బంది పడి, అమ్మ నా కోసం కాయ కోసి చేతి మీద అంటే కొంచెం జారిపోయింది. చాకు చేతి మీదకి వచ్చేసింది. చేతి మీదకి వచ్చి తెగిపోయింది. రక్తం అసలు ఆగట్లా. ఇప్పటికి 3 సార్లు పేపర్లు చించి పెట్టాము, రక్తం ఆగలేదు. తర్వాత పక్కింట పసుపు తీసుకొచ్చి ఇచ్చిందండి. పసుపు పెట్టాను, కొద్దిగా అట్లా ఆగింది. మళ్ళీ ఇప్పుడు 4వసారి పేపర్ చూడతాం దానికి, ఆ వేలికి కోసానండి. పనసకాయ మట్టి కోసాను. ఇక తొనలన్నీ కూడా సీసాలో వేసానండి. సీసాకి వేసాను. ఇది సీసా అండి. తొనలు పెద్దవి వచ్చినాయి. నిన్న బొప్పాసికాయ వేసాం కదండి, అంటే బొప్పాసికాయ వేసి ఉన్నాను కదా. బొప్పాసికాయలు కూడా కొద్దిగా ఉన్నాయి కాయలు. కొంటారు, లేత చేసేది ఏం లేదు. పెట్టాను బండి మీద. అవి కూడా పనసకాయలు తెచ్చానండి. మంచి రేటుగానే ఉన్నాయి అక్కడ కాయలు మటుకి. అసలు ఎదిరిపోతున్నాయి. ఎందుకంటే పనసకాయ కొట్లు 4 ఉండేవి. 4 ఒకటే కొట్టు ఉందండి. ఆ ఒకటే కొట్టుంటాన బాగా రేటు చెప్తున్నారు, ఎగబడిపోతున్నారు ముందు. ఎందుకంటే విజయవాడ ఎక్కువ పనసకాయ బిర్యానీ అంట. ఆ పనసకాయ బిర్యానీ చేయటాన కాయలు ఎగబడి కొనేస్తున్నారు. దానివల్ల రేటు పెట్టేస్తున్నారు కమిషన్ కొట్టిన వాళ్ళు. మరి రేటు తగ్గట్లా. నేను 4 కాయలు తీసుకున్నానండి. 4 కాయలు తీసుకుంటే 1500 వేసాడండి రేటు. 4 కాయలు తగ్గరు అసలు ఆయన. కనీసం ఒక 100 తగ్గలేదు. లాస్ట్ బేరమాడి ఎట్టాడి అంతసేపు కూడా ఆయన చెవట 2000 చెప్పాడు లెక్క. నాకు 1500 లాస్ట్ కుదిరిచ్చారండి బేరం. 1500 కూడా వేరే అతను పాపం 25 కాయలు కొన్నాడు. ఆయన వచ్చి తీసుకో, ఆడపిల్ల అంతసేపు బతిలాడుతుంది కదా, చాలాసేపు బతిలాడు ఆయన. మేస్త్రి గారు ఇవ్వండి, నేను 2 సార్లు తిరిగి వెళ్ళిపోయాను, మొన్న కూడా తిరిగి వెళ్ళిపోయానండి, ఇవ్వండి, నేను బేరం చేసుకోవాలి, ఇవ్వండి అని. అట్లా 2 కాయలు పండికాయలు తీసుకున్నాను, పచ్చికాయలు 2 మొత్తం తీసుకున్నానండి. 4 కాయలే నేను తీసుకుంది, 5 కాదండి, 4 కాయలు ఇస్తాను. 2 పండుకాయలు 2 పచ్చికాయలు. అంటే పండ్లు వాళ్ళు కోసేస్తాను కాబట్టి తీసుకోండి. ఒక కాయ కోసాను, ఇప్పుడు ఒక కాయ కోసానండి. తొనలు పెద్దగా వచ్చాను, తొనలు బాగానే వచ్చినాయి తొనలు. మరి ఆ రేటు కూడా 75 రూపాయలు చప్పులు ఇచ్చాను. డజన్ వచ్చి ఒక ఆమె వచ్చి పాపం కూర్చొని కోపించుకొని పనసకాయ బాగా ఇష్టం అంట ఆమెకి. పాపం హాస్పిటల్కి వచ్చింది. తాడేపల్లి అటు పాతూరు అమ్మంట. ఇంకా ఆమె ఇష్టపడి కోపించుకుంది కాయ. ఒక 200 కొనిందండి. 200 కొనింది, బేరం చేసింది. 200 కొనింది పాపం, నిలబడి కూర్చుంది పాపం కోసిందాక కాయ. ఆ అడగుడి మని నేను చేతి మీదకి వచ్చేసి చాకు, నాకు చాకు కూడా తెగిందండి. రక్తం మటుకు ఆగలేదు చాలాసేపు. రక్తం ఉంది మరి బాగానే ఇంట్లో, నేను లేదో అనుకున్నా. రక్తం కూడా బాగా కారింది ఒంట్లో వచ్చి. చూడండి, మా వీడియో అంతా చూడండి.